హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇన్ఫర్మేషన్స్. మీకోసం మరో మంచి నోటిఫికేషన్తో మీ ముందుకైతే వచ్చానండి. ఎయిర్పోర్ట్లో కొత్త నోటిఫికేషన్ అండి. సహాయక ఉద్యోగాలు రిలీజ్ అయినాయి. సో మంచి పే స్కేల్తో అయితే ఈ నోటిఫికేషన్ ఉంది. దాదాపు 34,000తో మంచి శాలరీతో అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఉందండి. పురుషులు స్త్రీలు అందరూ అర్హులే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికి. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. మీరు వెంటనే అప్లికేషన్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు అవుతారు. అలాగే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు చివరి వరకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి పూర్తిగా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఏ విధమైన ప్రాసెస్ అనేది మొత్తం అర్థమవుతుంది. సో నా యొక్క ఛానల్లో అన్ని గవర్నమెంట్ సంబంధించిన జాబ్సే ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈరోజు యొక్క నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏఏఐ CLAS ఏఏఐ కార్గో లాజిస్టిక్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ 100% సబ్సిడరీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఇచ్చాడు. సో ఇది ఒక మంచి పే స్కేల్తో కూడుకున్న నోటిఫికేషన్. దీని గురించి మనం ఈ చూసుకున్నట్టయితే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ గురించి ఇక్కడ చూడండి, పోస్టుల వివరాలు అలాగే వేకెన్సీస్ డేట్లు కూడా మొత్తం మనకి ఇక్కడ వివరించాడు. ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్లేస్ పోస్టింగ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ద పోస్ట్ అసిస్టెంట్ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకోండి. ఎయిర్పోర్ట్లు వచ్చేసి పాట్నా, విజయవాడ, వడోదర, పోర్ట్ బ్లెయిర్, గోవా, చెన్నై. ఈ యొక్క 6 ఎయిర్పోర్ట్ల నుంచి మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. వేకెన్సీస్ వచ్చేసి మొత్తం 54. ఇప్పుడు పాట్నాలో 23, అలాగే విజయవాడలో 24, వడోదరలో 9, పోర్ట్ బ్లెయిర్లో 3, గోవాలో 53, చెన్నైలో 54 వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి June 30కి లాస్ట్ డేట్ ఉందండి అప్లికేషన్ చేసుకోవడానికి. సో మీరు అప్లికేషన్ చేసుకోండి. మంచి ఫ్యూచర్ ఉన్న జాబ్ ఇది. ఇక్కడ చూసుకోండి, ఆల్ ఇండియన్స్ బేసిక్స్ నీడ్ టు అప్లై. ఎవరైనా సరే ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవాలని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ అని ఇచ్చాడు. క్వాలిఫికేషన్ వచ్చేసి 12th ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ విత్ మినిమం 60% మార్క్స్తో 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క అప్లికేషన్స్కి 55% SC STకి క్యాండిడేట్స్కి అవకాశం ఉంది అప్లికేషన్ చేసుకోవడానికి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెద్దగా ఏమీ లేదు. 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి 18+ అయితే అయి ఉండాలండి తప్పకుండా. చివరి అంటే ఏజ్ మ్యాక్సిమం వచ్చేసి 27 years అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. 18+ ఉండాలి. 27 years వరకు అప్లికేషన్ ఎవరైనా సరే చేసుకోవచ్చు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, మేల్ అండ్ ఫీమేల్. అలాగే దీంట్లో ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చాడు మనకి, రాను తెలుస్తుంది. సో మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు క్లారిటీగా క్లుప్తంగా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ చూడండి, జాబ్ ప్రొఫైల్ వచ్చేసి జాబ్ ప్రొఫైల్ విల్ ఇంక్లూడింగ్ అసిస్టెంట్స్ ఆఫ్ ఆపరేషనల్ వర్క్స్ ఎట్ ఎయిర్పోర్ట్. అంటే అసిస్టెంట్స్ ప్యాసింజర్స్ బ్యాగేజ్ హ్యాండింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్ ఆఫ్ బ్యాగేజ్ ఆఫ్ అదర్ టాస్కింగ్ ఆపరేషనల్ వర్క్ యాక్టివిటీస్ అని ఇచ్చాడు. సో అసైన్ టైం టు టైం అని ఇచ్చాడు. సో చూసుకోండి, ఈ యొక్క జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అలాగే ఇక అప్లికేషన్ ప్రాసెస్ విధానం చూసుకున్నట్టయితే దాని యొక్క ఫీజు విధానం కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. అప్లికేషన్ ఫీజు వచ్చేసి కేటగిరీస్ వైజ్గా జనరల్ OBC క్యాండిడేట్స్కి వచ్చేసి 500 రూపీస్ ఇచ్చాడండి. SC ST EWS ఉమెన్స్కి వచ్చేసి 100 రూపీస్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు అప్లికేషన్ ఫీజు. మనం మొత్తం ఈ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందండి. ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 9th నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. సో అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 30 June 9 నుంచి June 30కి లాస్ట్ డేట్ అప్లికేషన్
ఉంది. సో అప్లికేషన్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. త్రో ఆన్లైన్ మోడ్ ఓన్లీ, నో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను. దీనికి సంబంధించిన వెబ్సైట్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఏ పడితే అడ్డమైన వెబ్సైట్లు అయితే నేను ఇవ్వను. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ జాబ్స్కి అప్లికేషన్ చేసుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆ వెబ్సైట్ ఈ వెబ్సైట్ అనుకుంటా. సో నేను అట్లా ఇవ్వను. నా ఛానల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే డైరెక్ట్ లింక్ వెళ్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని క్రాస్ చెకింగ్ చేసుకొని అప్లికేషన్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ త్రోలోనే ఉంటుంది. దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కెరియర్కి సంబంధించింది ఎయిర్పోర్ట్లో ఏఐసిసి సంబంధించింది. అట్లాగే దీనికి సంబంధించిన ఈ పీడిఎఫ్లో కూడా మనకు మెన్షన్ చేశాడండి ఎటువంటి ఫైల్స్ అటాచ్మెంట్ చేయాలని. 12th పాస్ అయింది, క్యాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్, అలాగే ఆధార్ కార్డు, అలాగే మిగతా అటాచ్మెంట్ రీసెంట్ పాస్పోర్ట్ కలర్ అంటే ఫోటో అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ స్కాన్ సిగ్నేచర్ అంటే దానికి సంబంధించిన ఇవి అప్లికేషన్ పెడితే చాలు. అలాగే మనకి అలవెన్సెస్ కూడా మనకి ఇచ్చాడు చూడండి. ఆఫర్డ్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీకి సంబంధించిన పే స్కేల్ చూసుకున్నట్టయితే పీరియడ్ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 21,500 రూపీస్ అంట, సెకండ్ ఇయర్ వచ్చేసి 22,000 అంట, థర్డ్ ఇయర్ వచ్చేసి 22,500 రూపీస్ అంట. సో ఇన్ అడిషనల్ టు అబౌవ్ టీఏ లోడింగ్ అండ్ బోర్డింగ్ టు డిప్యూటర్ టు టూర్. దీంట్లో అలవెన్సెస్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని అలవెన్సెస్ కలిపి ఉంటాయని ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు. సో నేషనాలిటీ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ద లాస్ట్ డేట్ వచ్చేసి 30కి అయితే ఉందండి. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. దీని గురించి ఒకసారి రీసెర్చ్ చేసుకోండి. ప్రస్తుతానికి మనకు ఒక మంచి జాబ్ కావాలనుకుంటే, మీరు కాంట్రాక్ట్ బేస్లో ఉంది మనకు జాబ్ కావాలనుకుంటే ఇది మంచి అవకాశం. విజయవాడలో ఒక లోకల్ వాళ్ళకైతే ఇంకా మంచి అవకాశం ఇది. షార్ట్ లిస్ట్ చేసిన క్యాండిడేట్స్ని నెక్స్ట్ మంత్ అట్లా ఆన్లైన్ ఇంటర్వ్యూకి కూడా పిలుస్తారంట. సో మనకి మెసేజ్ చేస్తారంట. సో చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నా మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకు ఈజీ ప్రాసెస్ ఇది. ఒక జనరల్ క్యాండిడేట్స్కి 500 ఉంది, ఎస్సీ ఎస్టీకి 100 రూపీస్ ఉంది. సో 18+ అయి ఉండాలి, 27 ఇయర్స్ లోపు ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు, 12th పాస్ అయి ఉండాలి. వాళ్ళ యొక్క క్యాస్ట్ అండ్ పాస్పోర్ట్ అలాగే అప్లికేషన్ ఫీజ్ ఫామ్ అటాచ్డ్ చేసి స్కాన్ చేసి సిగ్నేచర్ ఇచ్చేస్తే అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అయిపోతుంది. మరోసారి చూసుకున్నట్టయితే ఇక్కడ AAICLAS సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో ఇది కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అండి. ఇది కాంట్రాక్ట్ బేస్లో ఉంటాయి. దాదాపు మనకు చేరగానే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 35,000 వరకు అయితే పే స్కేల్ వస్తుంది. లాస్ట్ డేట్ వచ్చేసి June 30కి లాస్ట్ డేట్ ఉందండి. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా పదే చెప్తున్నాను, కామెంట్ రూపంలో తెలియజేయండి.